చెప్పుకుంటున్న ఈ స్థితిని బట్టి ఈ స్వాతంత్రము దేవుడు మనకిచ్చిన ఏ స్థితిలో ఇచ్చాడు? ఈ స్థితిలో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇక్కడ మన జ్ఞాపకం చేసుకుంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. ఆమేన్, హల్లెలూయా. మనం ఎందుకు, ఏ విధమైన స్థితిలో పిలువబడ్డామంటే స్వతంత్రులుగా ఉండడానికి దేవుడు ప్రత్యేకమైన పిలుపు చేత మనల్ని పిలుచుకున్నాడు. ఆమేన్. పిలిచిన వారు ఆయన సన్నిధిలో హల్లెలూయా చెప్పండి. పిలవన్నారు, హల్లెలూయా చెప్పండి. అందరిని పిలుచుకున్నాడు దేవుడు. ఆమేన్. అయితే ఈ పిలిచిన పిలుపులో మన జీవితాలు ఎలాగ నడిపించబడకూడదో తర్వాత మాట చదవండి. అయితే ఒక మాట, స్వతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనగా చాలా శ్రద్ధగా అయినండి ఆ మాట. ఈ మాటలో ఉన్న సత్యం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. అయితే మీతో ఒక మాట, ఈ స్వతంత్రము శరీర క్రియలకు హేతువు చేసుకొనగా ప్రేమ కలిగిన వారే ఒకరి ఒకడు దాసులై ఉండండి. చాలు. ఇక్కడ ఉన్న మాటలు బట్టి, లేఖనాల్లో చదువుతున్న మాటలు బట్టి ఇక్కడ ఏం చెబుతుంది అంటే, దేవుడు పిలిచిన పిలుపును బట్టి మనల్ని స్వతంత్రులుగా ఉండడానికి పిలుచుకున్నాడు. ఈ పిలుచుకున్న పిలుపును బట్టి మీతో ఒక మాట మాట్లాడుతున్నాను. అంటే ఏమిటి అంటే, మీరు ఈ స్వాతంత్రమును ఆధారం చేసుకొని మీ శరీర క్రియల చేత మీరు మీ జీవితాలను నడిపించబడతారేమో. ఒకరిని ఒకరు ప్రేమించే మనసు చేత మనం నింపబడాలని ఆశ చెందుతున్నాడు. ఆమేన్. అయితే ఈ స్వాతంత్రం ఎట్లా వచ్చింది మనలోనికి అంటే, ఈ స్వాతంత్రం మన జీవితాలలో ఎలా నడిపించబడింది అంటే, యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనంలో అక్కడ అంటున్న మాట, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అంటాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయబడాలి? సత్యమును అనుసరించి నడిపించబడితే మన జీవితాలలో స్వతంత్రులుగా చేయబడతాం. ఆమేన్. దేవుని యొక్క సన్నిధిలో మొదట సృష్టించబడిన ఆదాము అవ్వల యొక్క జీవితాలలో దేవుడు ప్రత్యేకమైన స్థితిలో వారికి ఏమిచ్చాడు? సమస్తము వాటిని యాలండి, సమస్తము మీరు పరిపాలన చేయండి అని చెప్పి ఒక ప్రత్యేకమైన స్థితిలో వారికి ఒక స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఆమేన్. ఆ స్వతంత్రంలో వారి జీవితాలను ఏం చేయబడ్డారు అంటే, శరీర క్రియలు, శరీరాన్ని ఆధారం చేసుకొని ఇప్పుడు ఏం చేయబడిందంటే, ఆ స్వతంత్రాన్ని వారి చేతుల నుంచి తీసుకొని ఇప్పుడు సాతాను యొక్క బంధకాలలోకి వెళ్ళిపోయారా లేదా? వెళ్ళిపోయారు. వారి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, ప్రత్యేకమైన పిలుపు చేత పిలుచుకున్నాడు ఆ యొక్క వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటున్నమాట, మనము మన పోలిక చొప్పున నరులను చేస్తాం, చేయుదుము అని చెప్పి ఈ నరుడు సృష్టించాడు. ఈ సృష్టించిన నరుడిని 28వ వచనం అంటాడు, ఆశీర్వాదించాడు.
ఎంతగా ఆశీర్వదించాడు. ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని ఏలండి, దాన్ని లోపరుచుకోండి అంటాడు. ఇంతగా తన జీవితంలో ప్రేమించి ఎంతగా చెబుతున్నాడంటే ఒక మాట చదువుతున్నాడు. ఒక సత్యాన్ని నడిపించబడాలి, ఒక ఆజ్ఞని జీవితంలో నడిపించబడితే ఆ జీవితంలోని స్థితిని బట్టి నీవు ఆ స్వాతంత్రంలోనే నివసించగలుగుతావు. నీ ఇష్టం, నీ కలిగినలో ఇది ఒక తోటలో ఉన్న ప్రతి ఫలాన్ని మీరు తినవచ్చు, కానీ మధ్యలో పట్టుకోవద్దు. ఇప్పుడు ఏం చేయబడాలి? ఒక రోగి ఏ విధమైన స్థితిలో ఏది తినకూడదో దానిని అనుసరించగలిగితే ఆ సత్యం నడిపించబడుతుంది. ఇప్పుడు దేవుని సన్నిధిలోనికి వచ్చిన ఈ యొక్క యెహోవా తోటలో ఉన్నవాడు ఇప్పుడు ఏం చేయబడాలంటే ఆయన చెప్పిన మాట ప్రకారం నడిపించబడితే ఆ సత్యం నడిపించబడుతుంది. సత్యం అంటే ఏమిటి? ఆ హోర్సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. అక్కడ అంటున్నమాట, సత్యమందు వారిని ప్రతిష్ఠించము, నీ వాక్యమే సత్యము. ఆమేన్. అంటే ఇప్పుడు మనం ఏం చేయబడాలి? సత్యాన్ని అనుసరించి నడిపించబడితే మనం స్వతంత్రులుగా మార్చబడతాం. 1. 2, మన జీవితాలలో క్రీస్తుని వెంబడించగలిగిన స్థితిలో నడిపించబడితే స్వతంత్రులుగా మార్చబడతాం. ఎలా స్వతంత్రం? ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు. ఆయన పెట్టిన ప్రాణం మన జీవితాలలో ఇప్పుడున్న పరిస్థితిని గుర్తు చేసుకుంటే ఎన్నో రోగాలే కానీ, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యల చేత మన జీవితాల్లో ఉంటే దేవుడు మన కొరకే శాప పాపముల నుంచి విముక్తి చేయడానికి దేవుడు తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు కదా. ఇప్పుడు ఆయన ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట ఏమిటి? నీకు చూపించాను నేను ఒక మార్గం, ఈ మార్గంలో నడిపించబడితే నీ జీవితంలో నీ యొక్క స్థితిని బట్టి ఒక స్వతంత్రం కలిగిన వారిగా మార్చబడతావు. అంటే ఇక్కడ ఈ ప్రణాళికలో మన జీవితాలు నశించకుండా ఉండాలంటే ఆ విధమైన స్థితిలో ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడిస్తే స్థితిలోనికి రావాలి. ఆయన చూపించిన మార్గం ఎలాంటి మార్గం? ఆయన చూపించిన ఆ యొక్క ప్రేమ ఎంతగా, ఆ ప్రేమ చేత మనల్ని ఎందుకు ఈ విధమైన స్థితిలో ఒక ప్రణాళికలో మనకి ఎంత స్వతంత్రం ఇచ్చాడు. ఆయన బిడ్డగా మనం ఏర్పరచబడిన స్థితిలో మనల్ని ఇంతగా ప్రేమించిన దేవుడు ఒక ప్రత్యేకమైన స్వాతంత్రాన్ని మనకు అనుగ్రహించింది. అంటే ఆయన కూర్చున్న చోట మనల్ని కూడా కూర్చోబెట్టాలని ఆశ. హల్లెలూయా. అందుకే కదా లోకమును దేవుడు ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని మన కొరకు పంపించాడట. ఎందుకు పంపించాడు? నిత్య జీవాంతమైన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనల్ని దేవుడు ఆ విధమైన స్థితిలో ఆ కుమారుడైన యేసుక్రీస్తుని మన కొరకు పంపించాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెబుతున్నాడు అంటే, ఆ మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయం, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో అంటారు, క్రీస్తు మీకోసం బాధపడి తన అడుగు జాడలను నడుచుకుంటూ నడిపించబడాలని మాదిరి ఉంచిపోయాడు. ఈ మాదిరి ఎందుకు అంటే మన జీవితాలలో ఆయన వెంబడిస్తే మనకు ఒక స్వతంత్రం కలిగి ఉంటుంది. మన జీవితాలలో ఒక స్థితిని బట్టి ఒక నెమ్మదమైన జీవితాన్ని కలిగి ఉండే స్థితిలో మనం నిలబెట్టుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. 3, మన జీవితాల్లో ఏం కావాలంటే ప్రార్థన ద్వారా మన జీవితాల్లో స్వతంత్రం కలుగుతుంది. ప్రార్థించడం ద్వారా, ఈ ప్రార్థన అనుభవం చేత మనం నడిపించబడితే మనకు ఈ ప్రార్థన అనుభవం ద్వారా స్వతంత్రం మన జీవితాలలో నింపబడుతుంది. హల్లెలూయా. మొదటి తిమోతికి రాసిన పత్రికలో అనుకుంటారు 2వ అధ్యాయంలో అంటారు, ఒక మాట చదువుకొని చూసుకుందాం. ఏమంటాడంటే చదువుతారు. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను
యాచనలను, ప్రార్థనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుతున్నాను అంటాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇక్కడ మన జీవితాల్లో ఏం కావాలి? ఈ ప్రార్థన ద్వారా మన జీవితాలలో ఒక స్వతంత్రం ఉంటుంది అంటున్నమాట. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము ఈ లోకంలో ఉన్న మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని హెచ్చరిస్తున్నాను అంటున్నాను. అంటే ఇక్కడ మన జీవితాలలో ఈ మూడు అనుభవాలు మనం కలిగి ఉండాలి. ఒకటి, సత్యమై ఉన్న వాక్యాన్ని అనుసరించి నడిపించబడాలి. రెండు, ఆ క్రీస్తుని మనం వెంబడించేవారిగా మార్చబడాలి. మూడు, మన జీవితాలలో ప్రార్థన అనుభవం చేత మనం నడిపించబడితే మన జీవితాలలో స్వతంత్రము మన జీవితాలలో ఉంటుంది. కనుక ఇప్పుడు మన జీవితాల్లో పిలిచిన పిలుపు ఏమిటంటే, సహోదరాలా, మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలుచుకున్నారు కనుక మీ జీవితంలో శరీరాన్ని ఆధారం చేసుకోవద్దు. మీ జీవితాల్లో ఆదాము అవ్వలేక జీవితాల్లో ఆధారం చేసుకొని పడిపోయిన స్థితిలో తోటలోంచి వెలివేయబడిన పరిస్థితి వచ్చింది, నశించిపోతున్న పరిస్థితి వచ్చింది. వారిలో ఇంకా ఏమాత్రం స్వాతంత్రం లేదు. కనుక నీకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ఆ యొక్క దేవుని సన్నిధిలోకి వచ్చిన నీ జీవితంలో ఈ మూడు అనుభవాలు కలిగి ఉందువుగాక. ఆమేన్. ఈ మాటలు మేము దీవించుగాక.